గుడ్ మార్నింగ్ బయో ఫ్యాక్టర్ ప్రజెంట్స్ న్యూస్ స్కానింగ్ స్వాగతం. ముందుగా హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు వరిపై సర్కారు ఉక్కుపాదం. యాప్ల ఎర భద్రతకు చెర. సమాచారాన్ని కొల్లగొడుతున్న మాయగాళ్లు, అంగట్లో సరుకుగా విక్రయం, వ్యక్తిగత గోప్యతకు ముప్పు, యాప్తో పాటే మాల్వేర్. ఎప్పుడైనా విరుచుకుపడవచ్చు. పొంచి ఉన్న కోవిడ్ 3వ వేవ్, కొన్ని దేశాల్లో పెరుగుతున్న కేసులు. పేదింటి చమురు మంట, అందని పోషకాహారం, మండిపోతున్న నిత్యావసరాలు, పెట్రోల్ ధరలతో అన్నింటిపైన ప్రభావం. సాగర్ కింద ఏపీలో ఆయకట్టును కుదించాలి, ఒప్పందాలను ఉల్లంఘించి ఎడమకాలను విస్తరించారు. కృష్ణాబోర్డుకు ఎన్సీ లేఖలు. డిగ్రీతో పాటు బీఈడీ 10+2 తర్వాత 4 ఏళ్ల కోర్సు ప్రవేశపెట్టిన కేంద్రం. ప్రలోభాల వంతు. హుజూరాబాద్లో నేటితో ముగినున్న ప్రచారం. హుజూరాబాద్లో సీఎం ప్రచారం లేనట్లే. ఈసీ నిర్ణయం వల్లే కేసీఆర్ సభ పెట్టలేకపోయాం. ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ వ్యాఖ్యలు. బండి ఉత్తరాదికి వెళ్తే గుబులై, తెలుగు రాష్ట్రాల వాహనాలకు ఇబ్బందులు. నాలాల లెక్క పక్క. రాజధాని నాలాలన్నీ మాస్టర్ ప్లాన్లోకి. ఆక్రమణలకు అడ్డుకట్ట, అభివృద్ధి కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్న ప్రభుత్వం. వరిపై సర్కారు ఉక్కుపాదం. యాసంగిలో వరి సాగు చేయొద్దు, ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాల్సిందే. ప్రభుత్వం అంతర్గత ఆదేశాలు, దాంతో జిల్లా కలెక్టర్ల దూకుడు. విత్తన డీలర్లకు తీవ్ర హెచ్చరికలు. అయినా రైతులు వరి సాగు చేస్తే ప్రోత్సాహకాలు ఉండవని సంకేతాలు. బియ్యాన్ని ఎఫ్సీఐ కొనుగోలు చేయదంటున్న సర్కారు ఆర్థిక భారం తప్పించుకోవడానికే కఠినంగా ముందుకు. వ్యాక్సిన్ తీసుకోకుంటే రేషను, పెన్షను కట్. వారి జాబితా తయారు చేయనంటూ గద్వాల కలెక్టర్ ట్వీట్పై స్పందించాలని డీహెచ్ను కోరిన మీడియా ఖండించని గడల. ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృత ప్రచారం. వివరణ కోరిన ఉన్నతాధికారులు ఆ వార్తల్లో వాస్తవం లేదంటూ డీహెచ్ఈ గడల శ్రీనివాసరావు ప్రకటన. వాంకడే, సాక్షులు ముందే సిద్ధం. ముంబై నౌకలో డ్రగ్స్ రేవ్ పార్టీ కేసులో గోసావితో రైడ్లో పాల్గొన్న అధికారి. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్. ఆర్ఎన్ ఖాన్ బెయిల్పై నేడు వాదనలు. నవంబర్ 30 నుంచి ఇంజనీరింగ్ క్లాసులు. 25 లోపు సీటు వదులుకునే విద్యార్థులకు పూర్తి రిఫండ్. నమస్తే తెలంగాణ. మొసలి కన్నీళ్లకు మోసపోతే గోసపడతాం. బీజేపీ శ్రీమంతుడికి పేదలు పట్టరంటూ హరీష్ రావు వ్యాఖ్యలు. 600 రూపాయలు ఈనోళ్లు 3000 పింఛన్ ఇస్తారా? బీజేపీ హుజూరాబాద్ మేనిఫెస్టో పెద్ద జోక్. ఏటా ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాలేవి? 4 ఏళ్ల కిందటే మంచినీళ్లు మళ్ళా ఎట్లిస్తారు? బండి సంజయ్ లెక్క నాటకాలు ఆడతారు, జాగ్రత్త. సిలిండర్కు దండం పెట్టు, బీజేపీని బొందపెట్టు. ఇలందుకుంట ధూమ్ధాంలో మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు. హుజూరాబాద్లో ప్రచారానికి నేటితో తెర. సాయంత్రం 5 గంటలకు ప్రచారం బంద్ అన్న ఈసీ. దీపావళి తర్వాత ఆఫీస్కే. వర్క్ ఫ్రం హోమ్ నుంచి ఉద్యోగుల్ని పిలుస్తున్న ఐటీ సంస్థలు. హైదరాబాద్ కార్పొరేట్ కంపెనీల్లో మళ్లీ కోలాహలం. మొదట 50% సిబ్బందితో నిర్వహించే అవకాశాలు. అగ్రశ్రేణి సంస్థల బాటలోనే మధ్య చిన్నతరహా కంపెనీలు. 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం. 13 డిగ్రీలు పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు. పిల్లలతో వెళ్తుంటే బైక్ వేగం 40 దాటొద్దు. 4 ఏళ్ల లోపు వారికి హెల్మెట్, సేఫ్టీ జాకెట్ తప్పనిసరి. పిల్లల భద్రతకు కేంద్రం ముసాయిదా నిబంధనలు. ఇవి ప్రధానంగా హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు. ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించి చూస్తే చదువర్రి. విద్యార్థుల అభ్యాసనంలో మార్పులు స్పష్టం. ఆన్లైన్ నుంచి ప్రత్యక్ష బోధనకు వచ్చాక ఇది పరిస్థితి. కాకినాడ ఎమ్మెల్యేకు ఎయిడెడ్ సెగ. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని నిలదీసిన విద్యార్థుల తల్లిదండ్రులు. స్కూల్ మూసేస్తే ఆందోళన తప్పదని హెచ్చరిక. రైతు కళ్లల్లో కాంతులు. ఒకే రోజు 3 పథకాల ద్వారా అన్నదాతలకు లబ్ధి. వారికి ఇచ్చిన హామీలు సంపూర్ణంగా అమలు చేస్తున్నాం. రైతు భరోసా, 0 వడ్డీ, యంత్ర సేవ కింద 2190 కోట్లు విడుదల. ముఖ్యమంత్రి జగన్ వెల్లడి. కాలువలో కూలిన కొండచర్య. పోలవరం సొరంగ నుంచి నీరొచ్చే మార్గంలో. వివేక హత్య కేసులో ప్రాథమిక అభియోగ పత్రం దాఖలు. డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తున్నాం. మాదక ద్రవ్యాల ముప్పుపై అప్రమత్తం చేస్తున్నాం. కేసీఆర్ వ్యాఖ్యలు. సీఎం జగన్కు సిగ్గుచేటంటూ సీఎం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు. 2 డోసులు పూర్తయిన వారికే అనుమతి. అంతర్జాతీయ ప్రయాణాలపై అమెరికా కీలక నిబంధనలు. జాబితా విడుదల చేసిన బైడెన్ సర్కారు. తిరుపతి ఎయిర్పోర్టు ప్రైవేటుకు. ఈ ఆర్థిక సంవత్సరంలోపు 13 విమానాశ్రయాల అప్పగింత. తర్వాతి వరుసలో విజయవాడ, రాజమహేంద్రవరం. ఖాళీ గోతాలపై ఆదాయం మాకే ఇవ్వాలి, కమిషన్ బకాయిలు చెల్లించాలి. పౌర సరఫరాల గోదాముల వద్ద రేషన్ డీలర్ల ధర్నాలు నేడు కొనసాగింపు. బాణసంచా దుకాణంలో అగ్ని ప్రమాదం. 5 దుర్మరణం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. ఆంధ్రజ్యోతి. బతికొండగా దక్కని పట్టాపుస్తకం. తహసీల్దార్ టేబుల్పై తల్లి మృతదేహం. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం. నిరసన దిగిన 3 కుమార్తెలు. మాయా భరోసా. ప్రభుత్వ ప్రకటనలో తికమక లెక్క. కేంద్రం వాటా సాయానికి ముసుగు. అంతా తాము చేసినట్టు గొప్పలు. ఆగస్టులో ఎవరికి ఇచ్చారో, అక్టోబర్లో ఎంత ఇస్తున్నారో స్పష్టంగా చెప్పకుండా మాయలు. యాంత్రీకరణకు గతంలో 500 కోట్లు, ఇప్పుడు 25 కోట్లకే ప్రకటనలు. మరో 1000 కోట్ల అప్పు. 10,500 కోట్లలో మిగిలింది 500 కోట్లే. బిల్లులు ఇవ్వకుంటే ఆత్మహత్యలే శరణ్యం. కరోనాను తట్టుకున్నా ఈ బాధలు భరించలేకున్నాం. తక్షణమే పెండింగ్ బిల్లులు చెల్లించండి బిల్డింగ్ కాంట్రాక్టర్లు. సర్కారుకు ఎయిడెడ్ సెగ. కాకినాడలోనూ కదిలిన తల్లిదండ్రులు. సెయింట్ యాన్స్ విలీనంపై నిరసనలు. ద్వారంపూడి కారు నాపి ఘెరావ్. అమ్మఒడి మాకొద్దంటూ నినాదాలు. గంటపాటు చిక్కుకున్న ఎమ్మెల్యే. అప్పటికప్పుడు డీఓను పిలిపి చర్చలు.
సీఎం దృష్టికి తీసుకెళ్తారని హామీ. ఇంకా పాఠశాలలను కొనసాగిస్తామంటూ విశాఖలోని సేక్రెడ్ హార్ట్ సెయింట్ పీటర్స్ లేఖ. ఎయిడెడ్ జీవో తక్షణం రద్దు చేయాలన్న చంద్రబాబు, పిల్లల గోడు వినండి అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్. స్వరూపానందేంద్రకు భూ సంతర్పణ. విశాఖ శారదాపీఠానికి 15 ఎకరాలు 7.5 కోట్ల విలువైన భూమిని కారుచౌకగా దారాదత్తానికి చర్యలు. నేడు వేద పాఠశాలకు కోరిన పీఠాధిపతి. పీఠం నుంచి 10 కిలోమీటర్ల దూరంలోనే విజయనగరంలో భూమి గుర్తింపు. జిల్లా కలెక్టర్ నుంచి వెళ్లిన నివేదిక రేపు మంత్రివర్గం ముందుకు ఫైలు. ఆమోదం లాంఛనమే. ఇక దొడ్డిదారిన టీటీడీలోకి. ప్రత్యేక ఆహ్వానితుల కోసం చట్ట సవరణ. జీవోలను హైకోర్టులో నిలిపేయడంతో నిర్ణయం. జైనులు సిక్కులకు వేర్వేరు కార్పొరేషన్ల ఏర్పాటు. రేపటి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించే ఛాన్సు. సినిమా టిక్కెట్లు అమ్మేద్దాం, ఆన్లైన్లో విక్రయానికే సర్కారు మొగ్గు. కేబినెట్లో తుది నిర్ణయం. ఇక గంజాయిపై యుద్ధం. నెల రోజులుగా అధ్యయనం. ఏఓబీలోనే ఎక్కువ సాగు. ముంద్రా పోర్టు హెరాయిన్తో నర్సాపురం కేసుతో ఏపీకి సంబంధం లేదని ప్రకటించిన డీజీపీ. ప్రజాశక్తి. రైతులకు ముందే దీపావళి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నల్ల చట్టాలు రద్దయ్యేంత వరకు పోరాటం. రైతు నేతల ప్రకటన. లఖింపూర్ ఘటన అమరుల అస్థికల నిమజ్జనం అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనం. ఆంధ్రప్రదేశ్లో గత 5-6 నెలలుగా చూస్తున్నాం. తొలుతగా నిరుద్యోగులు శంఖారావం పూరించి ఉద్యోగ క్యాలెండర్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిందో ఆ క్యాలెండర్ మొత్తం కూడా బోగస్ అంటూ నిరుద్యోగులు ప్రధానంగా రోడ్ల మీదకి వచ్చి మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అంటూ 2 లక్షల పైగా ఉద్యోగాలు ఉన్నాయి, అవన్నీ భర్తీ చేస్తా ఉన్నారు, చేరేదంటూ రోడ్ల అప్పటి నుంచి వరుసగా చూస్తున్నాం. వివిధ వర్గాల ప్రజలు, కార్మికులు కానివ్వండి, రైతులు కానివ్వండి, అట్లనే కాంట్రాక్టర్లు, చివరికి కాంట్రాక్టర్లు కానివ్వండి, ఉద్యోగులు అందరూ కూడా వరుసగా రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి నేను చూసాం. ఎయిడెడ్ స్కూళ్ళకి సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక అసమంజసమైనటువంటి నిర్ణయం మీద విద్యార్థులు అట్లనే తల్లిదండ్రులు కూడా రగిలిపోతున్న పరిస్థితి. ఎంత దూరం వెళ్ళారంటే చివరికి అమ్మఒడి అవసరం లేదు, ఆ 15,000 రూపాయలు మా స్కూల్లో ఉన్నటువంటి టీచర్లకి, ఆయాలకి వాళ్ళకి కావాలంటే జీతాల కింద ఇవ్వండి, కానీ మా బడులు మాకు కొనసాగించండి అని చెప్పి విద్యార్థుల తల్లులు డిమాండ్ చేసేటువంటి స్థాయి వరకు వెళ్ళింది. ఒక రకంగా ఇప్పటిదాకా అందరికీ ఏదో ఒక అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం కాబట్టి జనం అలా పడి ఉంటారు అనుకుంటున్నటువంటి ప్రభుత్వానికి ఒక రకంగా ఇది ఒక చెంపపేట లాంటిది. ఏదో డబ్బులు ఇచ్చేస్తామని కాదు, ఆయా రంగాల్ని ఏ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారు, వ్యవస్థలను ఏ విధంగా చిదిమేస్తున్నారనే అంశం ప్రజల దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా స్పందిస్తారనేది ఇవాళ ఈ ప్రభుత్వానికి అర్థమవుతుంది. ఈ అంశాల మీద మాట్లాడదాం. తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు మనతోటి, సుహాసిని ఆనంద్ గారు బీజేపీ అధికార ప్రతినిధి ఉన్నారు, సిపిఎం నేతలు కందారపు మురళి గారు మనతో ఉన్నారు. ముందుగా శ్రీనివాసరెడ్డి గారు, చాలా సందర్భాల్లో ఈ చర్చ వచ్చింది, డబ్బులు ఇస్తున్నాం కదా అనేటువంటి మాట. ఆ డబ్బులు ఇస్తున్నాం కదా అనే మాటకి మీలాంటి వాళ్ళు చాలా సందర్భాల్లో అక్కడక్కడ కొన్ని కామెంట్లు చేశారు. బట్ ఇవాళ ప్రజల నుంచి వస్తూ ఉంది, ఆ డబ్బులు కాదు, మాకు వ్యవస్థ బాగుండాలి, మా పిల్లలకు మంచి చదువు రావాలి, లేదంటే రైతులకు సంబంధించిన ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మాకు గిట్టుబాటు ధర కావాలి, మాకు సరైనటువంటి ఒక వ్యవస్థ కావాలి. ఇటువంటి డిమాండ్ ప్రజల నుంచి రావటం నిన్న డైరెక్ట్గా సరే అది విశాఖపట్నంలో 2 స్కూళ్ళకి సంబంధించిందా, కాకినాడలో ఒక స్కూల్కి సంబంధించిందని పక్కన పెడితే ప్రజల యొక్క మనోగతం ఏ విధంగా ఉంది అనే దానికి ఒకటి అద్దం పడతా ఉంది జరుగుతున్న ఘటనలో. విజయ్ గారు నమస్కారం. చెప్పండి సార్. మీకు పెద్దలు సుహాసిని ఆనంద్ గారు, మురళి గారికి. ఈరోజు ఎయిడెడ్ స్కూల్స్ లో విద్యార్థుల తల్లిదండ్రులు, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం, ఈ రోజు పిల్లలు దాంట్లో చదువుకోపోయినా రేపటి నాడు దాంట్లో చదువుకోవాల్సిన పిల్లల తల్లిదండ్రులు, నిన్నటి నాడు దాంట్లో చదువుకొని బయటకు వచ్చినటువంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు, అంటే సమాజం మొత్తం కూడా ఆ ప్రాంతంలో ఈ అంశం మీద ప్రభావం చూపింది. అందుకనే విశాఖపట్నంలో వెంటనే చాలా మొండి ప్రభుత్వం, మొండి ముఖ్యమంత్రి లాంటి వాడు కూడా దిగొచ్చేసి దాన్ని అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. కాకినాడ, రేపు విజయవాడ, ఇంకో నాడు నెల్లూరు, ఇంకో రోజు తిరుపతి, అనంతపురం, కర్నూలు తప్పదు. అంటే ఈ ప్రభుత్వం యొక్క విధానం విద్యార్థుల తల్లిదండ్రులకి అమ్మఒడిలో వేయటం ద్వారా ఇది చేస్తానని చెప్పే పథకంలోనే ప్రజలకు అర్థమైంది. కేవలం అమ్మఒడి అనేటువంటిది ప్రజల్ని మభ్యపెట్టడానికి, మాయ చేయటానికి, ఏదో నేరుగా లబ్ధిస్తున్నాను అనే పేరుతోటి డబ్బు ఇవ్వడానికే తప్ప పిల్లల చదువులకు అది పనికొచ్చేది కాదు అనేటువంటి విషయం అర్థమైంది. ఎట్లా తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి డబ్బులు చాలా సందర్భాల్లో తల్లిదండ్రులని మనం తప్పు పట్టేది కాదు, కానీ కుటుంబాన్ని నడిపేటువంటి క్రమంలో ఆదాయపు వనరులు తక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక అంశాలు ఆ డబ్బు మీద ప్రభావితం చూపిస్తాయి. ఆ కుటుంబానికి తక్షణం అవసరమైనటువంటి అంశాలు ముందుకొచ్చేస్తాయి. ఆ క్రమంలో పిల్లవాడికి ఫీజు కట్టాల్సినటువంటి స్థానంలో ఈ డబ్బును వేరేగా వాడేసుకోవడం ద్వారా పిల్లల యొక్క చదువుల మీద
నిన్న చూసాం కదా, ఓ పాపని సోషల్ మీడియాలో తిరుగుతా ఉంది. స్కూల్కి వెళ్ళిపోతే వాళ్ళ మిస్ బయట కూర్చోబెట్టింది. ఎందుకంటే ఆ పిల్లల తల్లిదండ్రులు ఫీజు సరిగ్గా సకాలంలో కట్టారు కదా, అందుకని ఆ ఫీజు కట్టే వరకు బయట కూర్చోమని చెప్పారు. పిల్లల మీద ఈ ప్రభావం చదువు మీద పడుతుంది. అందుకని ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకం, గతంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు, కాలేజీల్లో డబ్బులు ఇచ్చారు. ఒక రోజు వెనకైనా ముందైనా కాలేజీ వాడికి సంబంధం, యాజమాన్యానికి సంబంధం. కాబట్టి చచ్చినట్టుగా పిల్లల్ని చదువు పూర్తయ్యే వరకు కూడా చెప్పాల్సిన పరిస్థితులు ఉంది. కానీ ఈ రోజు ఇది కేవలం కూడా ప్రజల్ని మభ్యపెట్టడం కోసం. అంటే ఒక రకంగా రాజశేఖర్ రెడ్డి గారి సూత్రం ఏదైతే ఉందో, అవినీతిని చట్టబద్ధం చేయటం, సమాజాన్ని ప్రలోభాలకి గురి చేయటం, తద్వారా తను ఏం చేసినా కూడా అడగకుండా ఉండే స్థితికి, ప్రజల యొక్క మానసిక స్థితిని, నా కోరినే 15,000 వస్తున్నాయి కదా, నా కోరికనే ఇంకో డబ్బులు వస్తున్నాయి కదా అనేటువంటి ఒక మానసిక స్థితిలోకి, అర్హత లేకపోయినా, అర్హత ఉన్నా, అవసరం లేకపోయినా, అవసరం ఉన్నా, ఇలాంటి పరిస్థితుల్లో సమాజాన్ని అవినీతిమయానికి గురిచేసి అవినీతికి చట్టబద్ధత తెచ్చేటువంటి ఒక ప్రక్రియని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. దీన్నేమి అంటే అవసరమైన దాంట్లో కనుక ఖర్చు పెడితే బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. దానికి బదులుగా కేవలం వ్యక్తిగత లబ్ధి అనేటువంటి పేరుతోటి తనేం చేసుకున్నా అడగకుండా ఉండాలి. ఉదాహరణకి అమ్మఒడి ఇచ్చారు, ఆయన 15,000 వచ్చింది. ఆ పిల్లవాడికి కట్టాల్సిన అవసరం ఉన్నా లేకపోయినా కట్టే పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నా వచ్చింది కాబట్టి ఈయన ఇసుకలో వేల కోట్ల రూపాయలు కుంభకోణం చేసినా కూడా ఏం మనకు వచ్చింది, మనకు వస్తుంది కదా, మన స్థాయిలో మనం చేస్తున్నాం, వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తున్నారు. సారాయి, లిక్కరు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లిక్కర్ బ్రాండ్స్ అన్నింటినీ కూడా మడత పెట్టేసి జగన్మోహన్ రెడ్డి సారాయి ఈ రాష్ట్రంలో అమ్ముకుంటా ఉన్నారు. ఈ అమ్ముకుంటా ఉన్నటువంటి దాన్ని ప్రజలు ప్రశ్నించుకుంటా ఉంటారు. అవినీతికి చట్టబద్ధత కల్పించే ఒక ప్రక్రియలో భాగం. అయితే ఇట్లాంటివన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక చైతన్యవంతమైనటువంటి సమాజం ఎక్కువ కాలం ఇలాంటి మనజాలు, ఇలాంటి ఎక్కువ కాలం కూడా కొనసాగి ప్రజలంతా వాటన్నింటినీ ఆమోదించుకుంటూ పోయేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లాంటి సమాజంలో. అందుకని అర్థం చేసుకుంటా ఉన్నారు ఈ ప్రజలు. ఈ రోజు ఆలోచించిన దాన్ని, అర్థం చేసుకున్నటువంటి దాన్ని ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవడం ద్వారా, చెప్పుకోవడం ద్వారా దాన్ని బయటకు వచ్చేస్తా ఉంది. ఈ రోజు విద్యార్థుల పరిస్థితే కాదండి, నిరుద్యోగులు ఉన్నారు. ఈ రాష్ట్రంలో 29 మాసాలుగా 30 మాసంలోకి వచ్చిన తర్వాత కూడా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక్క పరిశ్రమ స్థాపించడం కానీ, లేకపోతే ఒక కంపెనీని నెలకొల్పటం కానీ, ఒక ఐటీ సెక్టార్ లో ఈ రోజు దేశం అంతా కూడా ఐటీ వెనకాల పరుగులు పెడతా ఉంది. ఈ రోజు హైదరాబాద్ మనం చూసాం, సైబరాబాద్ ప్రాంతాన్ని. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఒక్కటంటే ఒక్కటి కూడా వచ్చి దాఖలాలు లేనటువంటి పరిస్థితి. ఉపాధి అవకాశాలు నిరుద్యోగ యువతకు లేకుండా పోతా ఉన్నాయి. ఉద్యోగులు ఉడికిపోతున్నారు. మీరు చెప్పినట్టు రాబోయేటువంటి కాలంలో దాని తీవ్రత ఏ విధంగా ఉంటుంది అనేది కింద కొత్త ఉడుకుతా ఉంది. అది బాయిలింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు ఆ స్టీమ్ కి దానిపైన ఉన్నటువంటి మూతలేసితో, అసలు ఆ పెట్టినటువంటి బాండియలేసితో తెలియదు, కానీ ఆ స్టేజ్ లో మాత్రం ఈ ఉద్యోగస్తుల యొక్క ఇది నడుస్తుంది. మీరు చెప్పగానే చెప్తున్నారు, ఈ రోజు మహిళల్ని ఎంత మోసం చేయాలో అంత మోసం. ఒకవైపున హత్యలు, అత్యాచారాలు, దాని గురించి అడిగితే అరెస్టులు, న్యాయం చేయమంటే ప్రలోభాలు, హత్య చేయటం, అత్యాచారం చేయటం, వాళ్ళ దగ్గర పోయి బేరం పెట్టడం. ఆ తల్లిదండ్రుల యొక్క మనస్సుల్ని ఏ విధంగా డబ్బుతోటి తన బిడ్డని హత్య చేసి, అత్యాచారం చేసి, లేకపోతే ఇంకో రకంగా హింస పెట్టి తల్లిదండ్రులతో బేరాలు పెట్టడం, బేరానికి కుదరకపోతే బెదిరింపులకు దిగడం, ఇంత నీచమైన స్థితిలోకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. రెండో వైపున ప్రధానమైనటువంటిది ఈ రాష్ట్రంలో చైతన్యానికి, మహిళల్లో వచ్చినటువంటి చైతన్యంలో మూలమైనటువంటిది డ్వాక్రా. ఆ డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేసేదానికి, డ్వాక్రా విధానాన్ని నిర్వీర్యం చేసేదానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ డబ్బుని, రివాల్వింగ్ ఫండ్ ను కూడా తాకట్టు పెట్టి దానికోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సారాయి బాండ్లను తాకట్టు పెట్టి ఏ విధంగా అయితే అప్పులు తెస్తున్నాడో, మహిళల యొక్క, డ్వాక్రా మహిళల యొక్క రివాల్వింగ్ ఫండ్ ని తీసుకొస్తాం. కీలకం, నిన్న చెప్పాడండి, అత్యంత కీలకమైనటువంటి అంశం రైతు భరోసాని. ఎంతటి మోసం అంటే 2,190 కోట్ల రూపాయలు పథకం అని చెప్పి నిన్న పెద్ద యాడ్ ఇచ్చాడు.
ఈరోజు పేపర్లలో కూడా వచ్చింది, కొన్ని పేపర్లలో 3 పథకాలతోటి రైతులకి పండగ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. పచ్చి అబద్ధం అండి. ముందే దీపావళి వచ్చిందని చెప్పారు. దీపావళి ముందే వచ్చిందని. పచ్చి అబద్ధం అండి. దీపావళి కాదు, ఒక మోసం ముందే వచ్చింది జగన్మోహన్ రెడ్డి రూపం. రైతు భరోసా, సున్నా వడ్డీ, యంత్ర సేవ 3 కలిపారని. నిన్నటి దాంట్లో నేను చెప్తాను మురళి గారు, విజయ్ గారు. సున్నా వడ్డీకి 112 కోట్లు ఇచ్చాడు. యంత్ర సాయానికి, యంత్ర పరికరాల సాయానికి 25 కోట్లు ఇచ్చాడు. మిగతా డబ్బు ఏంటి? ఆగస్టు నెలలో పిఎం కిసాన్ యోజన కింద మీరు చూడండి, నిన్న యాడ్లో కూడా అశ్వర్ధామ అతహ కుంజరహ అన్నట్టు వైఎస్ఆర్ రైతు భరోసా గ్రీన్ తో దాని పక్కన ఒక డాట్ పెట్టి, ఒక డాష్ పెట్టి, చిన్న అక్షరాలతో ఆ మీడియాలో కనపడకుండా పిఎం కిసాన్ డబ్బులు, పిఎం కిసాన్ నిన్న వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొదటి విడతగా ఇచ్చినటువంటి 7,500లో 2,000 పిఎం కిసాన్, 5,500 రాష్ట్ర ప్రభుత్వం. ఏదో ముందే ఇస్తాడు, వెనకే ఇస్తాడు. అది ఎప్పుడు ఇచ్చాడో తెలియదు, ఎట్టిచ్చాడో తెలియదు, ఎవరికి వచ్చినాయో తెలియదు. ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ అండి. ఈ రాష్ట్రంలో 50,37,000 మంది రైతాంగానికి ఇది ఇచ్చానన్నావు. ఈ రోజు ఆ అకౌంట్లను కనుక నువ్వు ఏ బ్యాంకుకి ఎన్ని అకౌంట్లో కనీసం నువ్వు అకౌంట్ చెప్పగలిగినా, అన్ని అకౌంట్లు ఉన్నాయి అని చెప్పగలిగితే ఓపెన్ ఛాలెంజ్. ఏ ఒక్క రైతుకు కూడా సాయంత్రం 13,500 రావట్లేదండి. ఇది పిఎం కిసాన్ అనేటువంటిది ఈ రాష్ట్రంలో 38 లక్షల మంది రైతాంగానికి ఎలిజిబిలిటీ ఉంది. వైఎస్ఆర్ రైతు భరోసా 50 లక్షల మంది రైతాంగానికి ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో 50 లక్షల మందికి 7,500, 38 లక్షల మందికి 13,500 వస్తాయి. మిగిలినటువంటి ఈ బ్యాలెన్స్ ఉన్నటువంటి 14,50,000 మంది రైతాంగానికి కేవలం వచ్చేటువంటిది 7,500 38 లక్షల మందికి మాత్రమే 12,500 వస్తాయి. దీంట్లో మోసం బాగా. అది కూడా 3 విడతలుగా పెట్టినటువంటి వాటిల్లో ఈయన మేట నొక్కుతాడు. ఆ మేట ఎప్పుడు పోయిద్దో తెలియదు, ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియదు. దీపావళికి అన్నాడు, సంక్రాంతికి 2020 డిసెంబర్ 26వ తారీఖున సంక్రాంతికి ముందే వచ్చింది అన్నాడు. అవి డబ్బులే రాలా. ఎప్పుడుగో ఫిబ్రవరి తర్వాత ఆ డబ్బులు వచ్చినటువంటి పరిస్థితి. కానీ వచ్చి మోసం. సున్నా వడ్డీ, గతంలో సున్నా వడ్డీ ప్రభుత్వాలు డైరెక్ట్ గా రియంబర్స్ చేసే బ్యాంకులు ఈ రోజు రైతు కట్టాలి, ఆయనకు అన్ని నిబంధనలు వర్తించాలి. ఏమి నిబంధనలు? ఆయనకి ఈ క్రాప్ నమోదు ఉండాలి, దానికి వేసినటువంటి పంట టాలీ అవ్వాలి, ఆ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ లో అవి ఇమడాలి. ఇవన్నీ పరిస్థితుల్లో ఉంటే ఆయనకి సున్నా వడ్డీ వర్తిస్తుంది. 6 లక్షల మంది అండి ఈ రాష్ట్రంలో రైతాంగం ఉంది. 60 లక్షల మంది రైతాంగం ఉన్నారు. అందులో 55 లక్షల మంది చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. 3 లక్షల రుణాలు తీసుకునే వాళ్ళు వీళ్ళందరూ 6 లక్షల మందికి ఇస్తారంట. దాన్ని ఒక పెద్ద ఆర్భాటం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 1,670 కోట్లు 1,670 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ కింద ఉందండి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. ఇది ఆయనే చెప్తున్నాడు ఆయన నోటితోటి. నేను గత ప్రభుత్వం యొక్క బకాయి 1,080 కోట్లు తీర్చాను అని. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 630 కోట్లు చెల్లింపు జరిగింది. ఈయన 1,080 కోట్లు తీర్చాడు. ఈ రోజు సంవత్సరానికి 100 కోట్లు అంటే 4 సంవత్సరాలు 400 కోట్లు, 4 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో 500 కోట్లు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ పథకం తెచ్చిన తర్వాత 4 పంట కాలాల్లో 1,670 కోట్లు ఇస్తే నువ్వు 3 సంవత్సరాలకి 3 పంట కాలాలకి 486 కోట్లు ఇచ్చానని లెక్క చెప్తూ దాన్ని కూడా ఏ రైతాంగానికి సరిగా వర్తింపు చేయకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పేరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నొక్కే మేటలు. విజయ్ గారు, తిత్లీ తుఫాన్లో నష్టపోయిన రైతులకి మేట నొక్కాడు. ఈ రోజుకి ఆ డబ్బులు పోలా. 29 మాసాల నుంచి ఈయన నొక్కిన మేట డబ్బులు తిత్లీ తుఫాన్లో అదనంగా ఇస్తానని చెప్పిన కొబ్బరి చెట్టుకి ఇస్తానన్న 1500. తిత్లీ తుఫాన్ ఎక్కువగా ఉత్తరాంధ్రలో జరిగింది. మరి తాడేపల్లిలో బటన్ కొట్టారు. ఆ బటన్ నుంచి మరి తాడేపల్లి నుంచి శ్రీకాకుళం వెళ్ళాలి కదా. 2.5 సంవత్సరాలు ఇంకా వెళ్తా ఉన్నట్టున్నాయి స్లోగా. ఇంకా ఎప్పుడు మురళీ గారు, ఒక నిమిషం శ్రీనివాసరావు. మురళీ గారు, చాలా సందర్భాల్లో విపక్షాలు రోడ్లెక్కినాయి, చాలా సందర్భాల్లో జరిగినాయి చూసాం మనం. కొన్ని చోట్ల రోడ్లెక్కినప్పుడు
ప్రభుత్వ దమనకాండ చూసాము. ఒక్కో చోట వైసీపీ కార్యకర్తలు వాళ్ళు ప్రతిగా రోడ్ల మీదకి వచ్చి విపక్షాల మీద దాడులు చేయడం చూసాం. కానీ గత కొద్ది రోజులుగా చూస్తున్నాం కొన్ని ఘటనలో సర్కారు భయపడతా ఉంది. ఎవరికి భయపడతా ఉందంటే, ఇంతకాలము ఇందాక అన్నట్టుగా బటన్ నొక్కితే డబ్బులు పడిపోతున్నాయి కదా, వాళ్ళందరూ అలా పడుంటారు అనుకున్న వాళ్ళు మీ బటన్ వద్దు ఏమొద్దు, మాకు మంచి బడి కావాలి అని చెప్పి వాళ్ళ రోడ్ల మీదకి వచ్చినటువంటి తల్లిదండ్రులకి సర్కార్ భయపడుతుంది, విద్యార్థులకి భయపడుతుంది, నిరుద్యోగులు మీ క్యాలెండరు ఇదొక తప్పుల తడక క్యాలెండర్ అని చెప్పి, ఉద్యోగాల క్యాలెండర్ అని చెప్పి బయటకు వచ్చిన నిరుద్యోగులకి భయపడుతుంది వాళ్ళ సర్కార్. సార్ విజయ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాలు తుగ్లక్ నిర్ణయాలని తలపిస్తున్నాయి తప్ప మరొకటి కాదు. వాస్తవంగా ఎయిడెడ్ కళాశాలను గాని స్కూళ్లను గాని మూసివేయడం అనేది ఒక అర్థం పర్థం లేనటువంటి నిర్ణయం. విద్యా సంవత్సరం మధ్యలో 4 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుని పణంగా పెట్టి హఠాత్తుగా మూసేయాలన్నటువంటి నిర్ణయం ఉందో మనకు అర్థం కూడా కాదు. ఇదేమి నిర్ణయం, ఇది ఎవరి సలహానో మనకు అర్థం కూడా కాదు. ఈ రకమైనటువంటి నిర్ణయం చేయడం ద్వారా ఎవరికి నష్టం చేస్తున్నారు, ఎవరికి మేలు చేస్తున్నారు? పేద ప్రజలు 4 లక్షల మంది. ఎయిడెడ్ విద్యా సంస్థలు అంటేనే నథింగ్ బట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో లాగానే అక్కడ ఫీజులు ఉంటాయి, పేదవాళ్లకు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, అన్ని రకాలుగా తోడ్పాటు ఉంటుంది. అనేక చోట్ల బాలికలకు కూడా హాస్టల్స్ ని ప్రత్యేక సౌకర్యాలతో నడుపుతున్నారు. రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యా సంస్థలు అద్భుతంగా నడుస్తున్నటువంటి అనేక ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున పేదవాళ్లకు ఉపయోగపడుతున్నటువంటి ఈ సంస్థల్ని నిర్వీర్యం చేసి మూసివేసి ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకుల్ని అందరినీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కు తరలించి స్టూడెంట్స్ అందరినీ కూడా ప్రైవేటు కళాశాలకు వెళ్ళండి, స్కూళ్ళకు వెళ్ళండి అని చెప్పి ప్రభుత్వమే చేయడం అనేది ఒక అర్థం లేనటువంటిది, ఏమాత్రం ఉపయోగపడేది కాదు. 4 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేసి నట్ట నడి రోడ్డు మీద వదిలేసి మీది మీరు చూసుకోండి అని చెప్పి నిర్ణయం చేయడం ఒక బాధ్యత రాహిత్యమైనటువంటిది. తక్షణం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు, ఏ ఒక్కరూ హర్షించేది కాదు, ఏ రకంగానూ తోడ్పడేది కాదు. కాబట్టి ఎయిడెడ్ విద్యా సంస్థల్ని మూసివేయాలన్నటువంటి నిర్ణయాన్ని నుంచి ఉపసంహరించుకొని ప్రభుత్వమే వాటిని నడపాలి. మాక్సిమం వాటిని ఎక్కడైనా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటే విద్యార్థులకి ఇబ్బంది లేదు, అధ్యాపకులకు ఇబ్బంది లేదు, దానికి ఏమన్నా మార్పులు చేయొచ్చంటే అట్లాంటి వాటికి మినహాయింపులు తీసుకోవచ్చు తప్ప అన్నిటినీ గుండుగుత్తుగా మేము వదిలించుకోవాలన్నటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గమైంది, అన్యాయమైనటువంటిది. దీన్ని మేమేమాత్రం సహించం. ఇది వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మధు గారు ఇప్పటికే ప్రకటన చేశారు. ఎమ్మెల్సీలు కూడా లేఖలు రాయడం అనేది జరిగింది ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి గారు పునరాలోచన చేయాలి. ఇక మిగిలిన విషయాలు మీరు చెబుతున్నట్టుగా రాష్ట్రంలో పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో తీవ్రమైనటువంటి ఆందోళనలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి నేటికి ఉంది. సిపిఎం పార్టీ నిన్ననే నిర్ణయం చేసింది, ఈ రోజు నుంచి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని పరిష్కారం కావడం కోసం దశల వారీగా మేము ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ నవంబర్ 6వ తారీఖున పెద్ద ఎత్తున తుళ్లూరులో భారీ కార్యక్రమం, నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఇండిపెండెంట్ గా మేము ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలో ఉన్నారు. అన్ని రాజకీయ పక్షాలు ఇప్పటికే మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. వాస్తవంగా ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారు, రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి కూలీలకి పెన్షన్ 2500 ఇస్తున్నారు, మేము అధికారంలోకి వస్తే 5000 ఇస్తామని చెప్పారు. ఈ రోజు దాకా అది అమలైనటువంటి పరిస్థితిలా. అక్కడ రాజధానికి భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి కౌలు సక్రమంగా ఇవ్వడం లేదు, మేము వస్తే చాలా బ్రహ్మాండంగా ఇస్తామని చెప్పారు, అది ఇంతవరకు అమలైనటువంటి పరిస్థితి లేదు. ఈ 3 రాజధాని 3 ఏళ్ళు అయిపోతా ఉంది, ఇంతవరకు అతిగతి లేనటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపున ప్రజలు పెద్ద ఎత్తున పోరాడుతా ఉన్నారు. బీజేపీ 100 నాలుకల దూరంతో ఈ రోజు రోజుకు ఒకటి మాట్లాడుతుంది. కేంద్రంలో ఒకటి మాట్లాడతారు, రాష్ట్రంలో ఒకటి మాట్లాడతారు, విశాఖలో ఒకటి మాట్లాడతారు. ఇష్టానుసారంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది, అవకాశవాద ధోరణితో ప్రవర్తిస్తా ఉంది. పోలవరానికి 47,000 కోట్ల రూపాయల డబ్బులు అవసరం అయితే నేను 20,000 కోట్లే ఇస్తానంటా ఉంది. 20,000 కోట్లు ఇస్తే ఉత్తరాంధ్రకి నీళ్లు ఎట్లా వస్తాయి, లేదంటే రాయలసీమకి ఎట్లా మళ్లింపులు చేస్తారు అనేది ఒక ప్రశ్నార్థకం. ఏ రకంగానూ కేంద్రంలో ప్రభుత్వం రాష్ట్రానికి తోడ్పడడం లేదు.
విద్యారంగం ఇప్పటిదాకా రాష్ట్రానికి సంబంధించిన అంశంగా ఉంది. దాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్ళిపోతా ఉంది. వ్యవసాయం రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశంగా ఈ రోజు దాకా ఉంది. అదే మాదిరి చాలా ఆస్పెక్ట్స్ విద్య, వైద్యం, వ్యవసాయం ఇవన్నీ కూడా రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి వాటన్నిటి కూడా తన పరిధిలోకి తీసుకొని సంస్కరణలు అనే పేరు చెప్పి టోటల్ గా తన కంట్రోల్లో తీసుకొని ఈ రోజు కృత్రిమ బొగ్గు కొరతను సృష్టించారు. ట్రూ అప్ ఛార్జీల బాధతో ఇప్పటికే అల్లాడిపోతున్నటువంటి జనము వేల కోట్ల రూపాయల భారాన్ని మోపారు. రాబోయే రోజుల్లో ఇది ఒక నిరంతర ప్రక్రియగా ఉంటుంది. బొగ్గు కొరత పేరుతో ఇప్పుడు 20 రూపాయలకు పైగా కొనుగోలు చేయాల్సి వస్తుందని స్వయంగా రాష్ట్ర మంత్రి ప్రకటన చేస్తున్నారు, ప్రభుత్వం ప్రకటన చేస్తా ఉంది, అధికారులు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కొరత లేదంటుంది, కొరత ఉందంటుంది. రకరకాల భవిష్యత్తు ఏమవుతుందన్నటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉంది. విద్యుత్ రంగంలో, వ్యవసాయ రంగంలో ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయం ఇప్పటిదాకా ఉచిత విద్యుత్ ఉండేది, ఇక రాబోయే రోజుల్లో ఉచిత విద్యుత్ ఉండదని చెప్పి స్పష్టంగా ప్రకటనలు చేస్తున్నారు. మా చేతిలో ఏమీ లేదని చెప్పి చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. విద్యారంగం అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పటికే ఆన్లైన్ పాఠాలని చెప్పి ఇంకొకటని పేద ప్రజల చదువులు కొండెక్కి కూర్చున్నాయి. ప్రైవేటు పాఠశాలలో దాన్ని నడుస్తున్నాయి. గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతున్నటువంటి విద్యార్థులు చదువును ఎప్పుడో మర్చిపోయారు. దాన్ని ఎట్లా పరిష్కారం చేయాలన్నటువంటిది కూడా అమ్మ ఒడి ఇంకొకటి ఇవి తప్ప ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నటువంటి వాళ్ళకి ఏ రకంగా చదువును అందించాలి. కేరళ ప్రయత్నం చూడండి. కేరళ ఒక ఆదర్శంగా ఉంది. ప్రపంచ ఐక్యరాజ్య సమితి వాళ్ళని ప్రశంసించింది. ట్యాబులు కొనిచ్చారు, ల్యాప్టాప్లు కొనిచ్చారు. ఆన్లైన్ పాఠాలను ఏ రకంగా గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరింపజేయాలని చెప్పి ఒక సూక్ష్మ ప్రణాళికను తయారు చేసి చాలా పెద్ద ఎత్తున చేశారు. తమిళనాడు రాష్ట్రం కూడా ఆదర్శంగా ఉంది. ఇట్లాంటి వాటిని చూసి నేర్చుకోవాల్సినవి. తాము ఏమి చెబుతున్నారు, తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నటువంటి ధోరణి తప్ప ప్రజల సమస్యలను పట్టించుకుంటున్నటువంటిదిలే. పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, డీజిల్ ధరలు పెరిగిపోయినాయి. కేంద్రం గురించి మాట్లాడరు. జిఎస్టి హైయెస్ట్ దేశంలోనే అత్యధికంగా చెల్లిస్తున్నటువంటి రాష్ట్రంగా మనం చెప్తాము. రావాల్సిన వాటా ఇవ్వకపోతే అడగరు. ఈ రకమైనటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు ఏమి జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. కేంద్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉంటే మాట్లాడే పరిస్థితిలే. ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఒక బూతు దండకం, ఇటువైపు ప్రధాన ప్రతిపక్షం బూతు దండకం. ఈ చుట్టూ తప్ప ప్రజా సమస్యలన్నీ పక్కకు పోయి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి కనీసం ప్రధానమంత్రి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఆయన అంతా ఫెయిల్ అయిపోయినాడని చెప్పి వీళ్ళు ఒకవైపున ఈ రకమైనటువంటి తప్ప అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూర్చొని రాష్ట్ర సమస్యలు ఏమున్నాయి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించిన సమస్య కావచ్చు, లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు కావచ్చు, 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం, దేశంలోనే ప్రత్యేకత కలిగినటువంటి రాష్ట్రం మన రాష్ట్రం. ఇంత పెద్ద తీర ప్రాంతం ఉన్నా ఇక్కడ వీటిని ఏమి చేసుకోవాలా, ఏ కొత్త విషయాలు మనం ఏం చేయాలన్నటువంటి పూర్తిగా వదిలేసి అన్ని ఇక్కడ ఉన్నటువంటి పోర్టులన్నింటిని కూడా అదానికి అప్పచెప్పి, ఇక్కడున్న వనరులన్నీ అదానికి అప్పచెప్పి, కేంద్రం ఏమి చెప్తే దానికి ఇక్కడ వంతపాడే కార్యక్రమం. ఈవెన్ బీజేపీ రాష్ట్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సంస్కరణలు అమలు చేయడానికి సంశయిస్తా ఉంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పోటీపడి శ్రీకాకుళంలో వ్యవసాయ కరెక్షన్లకు విద్యుత్ మీటర్లు పెట్టేయడం, దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేస్తామని చెప్పి ప్రకటన చేయడం, వాళ్ళు అక్కడ అడక్క ముందే ఈయన అన్ని కూడా పరుగులు తీసి ఈ బీజేపీకి సమర్థిస్తున్నటువంటి ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకులు అర్థం చేసుకోవాలి. కేంద్రంలో ఆయన మాట వినే పరిస్థితి ఏమాత్రం లేదు. ఇప్పటికైనా రండి, బీజేపీ గురించి మాట్లాడండి. ఒక వైసీపీ ఒకటే కాదు, బీజేపీ చేస్తున్నంత ద్రోహం ఈ రాష్ట్రానికి మరొకరు చేసినటువంటి పరిస్థితి లేదు. బీజేపీ అన్యాయం చేస్తా ఉంది. జిఎస్టీ నిధులు ఇవ్వడం లేదు, విద్యా రంగాన్ని నిర్వీర్యం చేయడం కోసం చేస్తోంది, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసింది, వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసింది. మనకు రావాల్సినటువంటి ఏమీ రావడం లేదు, రాజధానికి సహాయం లేదు. ఓకే, రాష్ట్రం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కలగలిపిన అంశాలు ప్రస్తావిస్తున్నారు మీరు. కేంద్రము రాష్ట్రం రెండు కలిపి చేస్తున్నాయి కొన్ని. సుహాసినానంద్ గారు, నా విశాఖపట్నం నుంచే ఇది స్టార్ట్ అయింది. ఏడెడ్ సంబంధించినట్టు దీంట్లో 2 పాఠశాలల తల్లిదండ్రులందరూ బయటకు రావడం, విద్యార్థులు. ఆ తర్వాత కాకినాడ చూసాము. ఎమ్మెల్యేలు ఇందా ప్రస్తావించాను, చాలా చోట్ల ఏదైనా ఇష్యూ అయితే ఎమ్మెల్యేలు వాళ్ళు కొట్టండి వాళ్ళని చెప్పి తరిమేయించిన సందర్భాలు ఉన్నాయి. కానీ భయం కనపడుతుంది వాళ్ళు, ఎందుకంటే జనం రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా సరే ఆ పార్టీ కార్యకర్తలు ఈ పార్టీ కార్యకర్తలు వచ్చారు, లేదంటే సంఘాల వాళ్ళు వచ్చారంటే వాళ్ళని ఏదో అదిరించడమో బెదిరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు రియల్గా ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది. దానికి వణికిపోతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. విజయ్ గారు నమస్కారం. శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే మురళి గారికి. ప్రధానంగా ఇప్పుడు మనము
దేనివల్ల ఇటువంటి ఒక పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడుతోంది? మొట్టమొదటిది, అసలు నేను రాష్ట్రం విషయంలో మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఇప్పుడు మురళి గారు మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే, ఇలా అసందర్భ ప్రచారము, ఇలా అసత్య ప్రలాపన చేసడం వల్ల ప్రజలని తప్పుదారిలోకి పట్టించడం. అసలు కేంద్రం నుంచి ఫండ్స్ ఎక్కడా రైతుకి కానీ, రైతు భరోసాకి కానీ ఆగిన పరిస్థితి లేదు. ఎయిడెడ్ స్కూల్స్ కి కూడా గత సంవత్సరం డిసెంబర్ వరకు 922 కోట్లు వచ్చాయి. అసలు ఆ ఒక సంస్కరణ కానీ, ఒక అభివృద్ధి కానీ 2014 నుంచే జరుగుతోందన్న విషయం మరి మురళి గారికి తెలియట్లేదేమో. మరి సిపిఐ కొన్ని పార్టీలు చేస్తున్న ఇటువంటి ఒక అసత్యపు ప్రచారం వల్ల ప్రజలని తప్పుదోవ ఆల్రెడీ పట్టించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. ఇంకా ఇంకా నష్టపరిచే ప్రక్రియ వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారో, దీనికి కారణభూతులైన వాళ్ళని పక్కన పెట్టి ప్రతిదానికి వీళ్ళ వైఫల్యాన్ని, వీళ్ళ చాతకానితనాన్ని బీజేపీ ట్యాగ్ మీద వీళ్ళు ప్రదర్శించే పరిస్థితి ఏ విధంగా చూపించుకుంటున్నారో మరి మాకు అర్థం కావట్లేదు. ప్రతిదీ కూడా మనం మాట్లాడినట్లయితే ఈ రోజు రాష్ట్రంలో కూడా ఒక తలకు మించిన భారం, రాబడి తక్కువ, పథకాలు ఎక్కువ, ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి, ఈ విధంగా మాట్లాడుతూ ఎక్కడికి మోకాలికి బోడిగుండికి ముడిపెట్టినట్టు మీకు చేతకాక కేంద్రం శాంక్షన్ చేసిన పథకాలని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకోలేక బీజేపీని మాట్లాడడం ఏంటి? అసలు 2014 నుంచి ఈ రోజు వరకు రైతు మద్దతు ధర కానీ ఎక్కడ ఏ విధమైన కేంద్ర పథకంలోనూ అసలు ఇప్పటి వరకు కూడా జాప్యం లేదు. ఇవాళ మనం మాట్లాడుతున్నప్పుడు ఎయిడెడ్ స్కూల్స్ గురించి కానీ, ఓకే, విద్యుత్ రంగం గురించి మాట్లాడుతున్నప్పుడు బొగ్గు కొరత అన్నారు. బొగ్గు కొరత గురించి ఇలాంటి అబద్ధపు ప్రచారం చేసి ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్ళిపోతుందని చెప్పింది ఎవరండి? అంటే ఏమీ లేదని మొదటి రోజునే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. అసలు దీనిని అన్నెసెసరీగా పెద్ద చేయకండి, ప్రజల్ని భయాందోళనలకి గురి చెయ్యొద్దు అని ఆల్రెడీ చెప్పింది. ఎక్కడుందండి ఇవాళ? అంధకారంలోకి వెళ్ళిందా? సోలార్ పవర్ ని ఇంతవరకు ఇంప్రూవ్ చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఏ మాటకి తీసుకొచ్చినా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. దేశం అగ్ర రాజ్యాలతో సమానంగా పోటీ పడుతోంది. మొన్నటికి మొన్న ఏ వ్యాక్సినేషన్స్ లేవు, పరికరాలు లేవు, ఆక్సిజన్ లేవు, అన్ని అసందర్భపు అబద్ధపు ప్రచారాలే. అన్నిటినీ కూడా 2 వారాల్లో ఓవర్కమ్ అయ్యి ఇవాళ మన దేశం ద బిగ్గెస్ట్, లార్జెస్ట్ అండ్ సక్సెస్ఫుల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ గా మనం పేరు పొందుతున్నాం. ప్రతి విషయంలోనూ మన దేశం ముందంజలో ఉంది. మరి ఇవన్నీ వీళ్ళకి కనిపించట్లేదేమో. సుహాసిని గారు, రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్, మురళి గారు మాట్లాడింది రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్. శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా పంపు సెట్లకి మీటర్లు పెట్టేటువంటి కార్యక్రమం స్టార్ట్ చేశారు. అదొక ఇష్యూని, అట్లానే మిగతా అంశాలు రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ అదే అందుకనే బికాస్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ లో 75% ఆయన కేంద్రం గురించి మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. అదర్వైజ్ దిస్ ఇస్ నాట్ ఆంధ్రప్రదేశ్ కి ఒక నిమిషం ఉండండి, నేను మాట్లాడలేదు మీరు మాట్లాడేటప్పుడు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అనేది ఎందుకు తలకు మించిన భారం అంటున్నానంటే, ఇక్కడ ప్రత్యేకంగా అండి ఈ పథకాలన్నింటినీ కూడా రేషన్ కార్డ్స్, తెల్ల రేషన్ కార్డ్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను తర్వాత కూడా విచ్చలవిడిగా ఇచ్చేసిన పరిస్థితి. దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. 1,00,000 దాటకూడదు ఇన్కమ్ సంవత్సరానికి అని. ఇవాళ మనం చూసినట్లయితే 1,50,00,000 మందికి తెల్ల రేషన్ కార్డ్స్ ఉన్నాయి. ఈ పథకాలన్నీ ఏ జాబితాలోకి వస్తాయండి? తెల్ల రేషన్ కార్డ్ జాబితాలోకి వస్తాయి. సో 1,50,00,000 మందికి అంటే ఒక్కొక్క కుటుంబానికి 3-4 పథకాలు. అంటే నేను అనేది ఏంటంటే అర్హులకి డిఫరెన్షియేషన్ చేయడంలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అవుతుంది. నిజంగా ఒక అవకాశం ఉన్న వాళ్ళకి కాకుండా ఎవరికైతే అవసరం ఉందో నిజమైన వాళ్ళకి ఇవ్వకుండా చాలా మంది దీని వల్ల కొంత రాంగ్ గా లబ్ధి పొందుతున్న విషయం మనం చూసినట్లయితే ఇవాళ 40% అనర్హులకి వీళ్ళకి అర్హత కల్పించారు. దీనివల్ల 30,000 కోట్లు మనకి ఆదా అవుతుంది. 10,000 కోట్ల మించి కూడా ప్రాజెక్ట్స్ లేవండి ఆంధ్రప్రదేశ్ లో. సో దీని వల్ల కూడా ఈ రోజు ఒక సక్రమమైన మార్గంలో మనకున్న ఫండ్స్ కూడా వెళ్ళట్లేదు. ఈ నవరత్నాలే ప్రధాన మాధ్యమంగా, ప్రధాన అంశంగా తీసుకుని ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దాని వల్ల కూడా ఇక్కడున్న ఆర్థికంగా వీళ్ళు వెనకబడిన పరిస్థితి. ఒక పక్కనేమో ధనార్జనకి సముపార్జనకి లేదు, పరిశ్రమలు కొత్తవి రావట్లేదు, ఉన్నవి నడవలేని పరిస్థితి, ఉన్నవి కూడా కొన్ని మూసేస్తున్నారు. ఒక పక్కన రాష్ట్రం అప్పుల బాధ,
మరో పక్కన భౌతిక దాడులు. ఎక్కడ చూసినా రాష్ట్రం అట్టడుగుపోతోంది, ఎక్కడ లా అండ్ ఆర్డర్ లేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ 1,50,00,000 మందికి ఉన్న పథకాలన్నింటినీ మీట్ అవ్వాలి అంటే ఇన్ వాట్ వే ఇట్ ఈస్ కన్సర్న్, ఏ విధంగా ఇది మీట్ అవ్వగలుగుతుంది? సో ఇవన్నీ కూడా కారణాలు. ఇంకొకటి ఏంటంటే ఇవాళ సెయింట్ ఆన్సన్, సెయింట్ జోసెఫ్ అండ్ సెయింట్ పీటర్స్ ఈ స్కూల్స్ లో కొన్ని వేల మంది పిల్లలు చదువుతున్నారు. ఎన్ని ఒడిలు ఇచ్చినా, విద్యా దీవెనలు ఇచ్చినా, ఆసరాలు ఇచ్చినా, భరోసాలు ఇచ్చినా పేరెంట్స్ కి ఏం కావాలి? పిల్లల సేఫ్టీ కావాలి, పిల్లల సెక్యూరిటీ కావాలి, పిల్లలకి చదువు కావాలి. వాళ్ళేమో మీ పథకాలు వద్దు, మాకు ఏమీ వద్దు మహాప్రభు, మా పిల్లలకి చదువు చెప్పించండి చాలు అని చెప్తున్నారు. సో ఇవాళ అర్ధాంతరంగా మిడిల్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ ఇంత ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇటువంటి ఒక ఏదైతే వీళ్ళు తీసుకొచ్చారో ఇటువంటి ఒక డెసిషన్, ఆవిడ హెడ్ మినిస్టర్స్ కూడా చెప్పిన పరిస్థితి ఏంటంటే నిన్ననే ఫోన్ వచ్చిందండి, మీరు పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయండి, మేము ఇంకా మీకు ఏమ రకమైన ఎయిడ్ మేము ఇవ్వలేము, వాళ్ళని వేరే చోట జాయిన్ చేసుకోమని మీరు చెప్పాల్సిన పరిస్థితి అని. సో అక్కడ ఉన్న హెడ్ మినిస్టర్స్ కూడా ఏం చెప్పింది, పిల్లల్ని పేరెంట్స్ మేము పిలిచామండి, వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ దెమ్, రేపటి నుంచి మేము ఇక్కడ రన్ చేసే పరిస్థితి లేదు, మీరు వేరే స్కూల్స్ చూసుకోండి అని. ఇలా అర్థంతరంగా ఏ విధంగా పిల్లల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చేస్తారు? సో ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ డెసిషన్ టేకెన్ బై ది స్టేట్ గవర్నమెంట్. దీనిపైన మనం చర్చిస్తే బాగుంటుంది తప్ప అనవసరంగా ప్రతిదానికి కేంద్రం మీద పడి ఇప్పటికే నష్టపోయాము. కేంద్రం ఇచ్చిన చేయూత అందుకునే ప్రయత్నం చేయండి, ఆ ఆలోచన, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, అంతే తప్ప ప్రతిదానికి కేంద్రం మీద పడి మనం బాధపడదాం అనుకోండి, ఉన్నది కూడా మనమే పడతాం. కేంద్రం విషయాలు చాలా ఉన్నాయిలేండి, కేంద్రం గురించి పడద్దు మీద పడద్దు అంటే పట్టం కాదు, కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన అంశాలు కూడా చాలా ఉంటాయి. ప్రతి దాని గురించి ఉంటాయి, ప్రతి విషయానికి ప్రతి అంశానికి ఉంటాయి, కానీ దాన్ని అందిపుచ్చుకునే సంస్కారం, అందిపుచ్చుకునే అవకాశం, అందిపుచ్చుకునే తెలివి గారు కేంద్రం చాలా ఇస్తుంటే అందిపుచ్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అంటే ఏదైనా వంటి విషయంలో డిబేట్ చేయొచ్చు, ఉండొచ్చు, కానీ చాలా విషయాల్లో అన్యాయం చేస్తుంది అనేటువంటి చర్చ కూడా ఉంది కదా. పోలవరం గురించి మాట్లాడుకున్నాం, 45,000 కోట్లు అంచనా వేయిందని, వాళ్ళు 20,000 కోట్లకు మించి ఇవ్వలేమని అన్నారు కదా. చాలా ఉన్నాయి ఇష్యూస్ వాటి గురించి మాట్లాడితే. ఇష్యూ అంటే ఇష్యూ చేస్తే ఇష్యూ అవుతుంది, ఇష్యూ చేయకపోతే అవదండి. ఎట్లా ఇష్యూ చేయకుండా పోలవరానికి సంబంధించి సాధించుకొస్తారా మీరందరూ కూడా వెళ్ళి? పోలవరానికి గతంలో ఏదైతే పరిపాలన ఆమోదం ఇచ్చారో 46,000 కోట్లు, 42,000 కోట్లు ఉంది, అది కరెక్ట్ గా దానికి ఆమోదం తేగలుగుతారా? కేంద్ర ప్రభుత్వం అన్ని కాదు కదా. ఓకే మురళి గారు, మరోసారి మాట్లాడదాం అంశాల మీద మాట్లాడదాం మరోసారి. కేంద్రం రాష్ట్రము దాదాపు 4-5 సంవత్సరాలు కంట శోష కూడా అయింది కదా, ఏం చేశారు ఏం చేయలేదు దాని మీద. చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం సార్, చిన్న బ్రేక్ తర్వాత చర్చకోండి సార్. వెల్కమ్ బ్యాక్. శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, నిన్న ఏపీ హైకోర్టు ఒక స్పష్టీకరణ చేసింది. ఇందులో T5 చైర్మన్ బి రాజగోపాల్ నాయుడు గారు వేసినటువంటి ఒక ప్రజా ప్రయోజన వాద్యం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసిన దాని మీద, ఈ అరెస్టులు వాటి మీద చేస్తే ఒక ఆదేశం ఏంటంటే, పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం హాజరుపరిచినప్పుడు అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను మేజిస్ట్రేట్లు పాటించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. 7 ఏళ్ల లోపు జైలు శిక్ష విధించే వీలున్న కేసుల్లో వారికి 41A నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని ఈ సందర్భంగా మార్గదర్శకాలు జారీ చేసింది. గతంలో సుప్రీంకోర్టు ఈ విధంగా చేసింది. వాటినే ప్రస్తావిస్తూ రిమాండ్ విధించే సమయంలో వ్యక్తుల స్వేచ్ఛకు సంబంధించిన వ్యవహారాన్ని చూస్తున్నామనే విషయాన్ని మేజిస్ట్రేట్లు గుర్తుంచుకోవాలి. ఇటువంటి పరిస్థితి కనుక లేకపోతే నిబంధనలు పాటించని మేజిస్ట్రేట్లపై శాఖాపరమైన విచారణకు ఆదేశించిన సందర్భాలు ఉన్నాయని కూడా గుర్తు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఏవి శేషయ్యతో కూడినటువంటి ధర్మాసనం ఈ విధంగా వ్యాఖ్యానించింది. చూస్తున్నాం మనం రాష్ట్రంలో ఏం జరుగుతుందో. ఇదే వచ్చినట్టు ఈ వ్యాఖ్య వచ్చింది. దీని పక్కన ఇంకొక వార్త కూడా ఉంది. ఏంటంటే, విదేశాల్లో ఉన్న కొడుకు సోషల్ మీడియాలో కదిరి వైసీపీ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఒక పోస్టు పెడితే తండ్రిని తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్కి. ఉగాండాలో ఉన్న ఓబుల్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక వైసీపీ ఎమ్మెల్యే మీద ఏదో పోస్ట్ పెట్టాడట సోషల్ మీడియాలో. అందుకని వాళ్ళ నాన్న, ఆయన పేరు శ్రీనివాసరెడ్డి, ఓబుల్ రెడ్డి తండ్రి, ఎస్పీ కుంట మండలానికి చెందిన 70 ఏళ్ల పైన ఆయన వృద్ధుడు, ఆయన తీసుకెళ్లారు రాత్రి పోలీస్ స్టేషన్కి. ఈ రెండు మనకు కనపడతా ఉన్నాయి. ఒక పక్క స్పష్టమైన ఆదేశాలు, ఒక పక్క జరుగుతున్న తీరు. మురళి గారు, శ్రీనివాసరెడ్డి చెప్పండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఈ 41A నోటీసులు తీసుకెళ్లాలి అని గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది పేపర్ మీద ఉంది. మళ్ళీ గౌరవనీయులు బిఆర్ నాయుడు గారు దీన్ని మళ్ళీ కూడా గుర్తు చేయడం కోసం వెళ్ళారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని ఇక్కడే ఇంప్లిమెంట్ చేయట్లే.
సుహాసిని గారి కోపం వచ్చిద్దేమో కానీ బీజేపీకి, మోడీకి, అమిత్ షాకి ఇవన్నీ చూసే పరిస్థితి లేదు. వాళ్ళు ఈ రాష్ట్రంలో సంపదనంతా అమ్ముకొని పోవడానికి కావాల్సిన ప్రయత్నం చేసుకోవడం తప్ప, బేరాలు కుదుర్చుకోవడం తప్ప, ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అరాచకాన్ని ఒక భారత రాజ్యాంగం యొక్క విధి విధానాలను అమలు చేయకుండా రాజారెడ్డి రాజ్యాంగం పేరుతోటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఒక రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నాడు. నైజాం సంస్థానంలో కాసిం రజ్వీ సైన్యాలు ఏ విధంగా ఉన్నాయో ఈ రోజు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఆ విధంగా ఉంది. ఎక్కడా కూడా వాళ్ళ మాన్యువల్ ని ఇంప్లిమెంట్ చేసేటువంటి దాఖలాలు లేవు. ఎవరినైనా అరెస్ట్ చేస్తారు, ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారు, మాట్లాడేదానికి లేదు. ఇందులో పోలీస్ అందరినీ నేను అంటలేదండి, కానీ పోలీస్ వ్యవస్థ ఇప్పటికీ బ్రిటిష్ మాన్యువల్ ఇంప్లిమెంట్ చేస్తా ఉంది కాబట్టి ఒక బానిస మనస్తత్వంతో పనిచేయాల్సినటువంటి గతి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటుంది. కానిస్టేబుల్ మీద ఎస్ఐ, ఎస్ఐ మీద సిఐ, సిఐ మీద డిఎస్పీ, డిఎస్పీ మీద ఐజీ, ఐజీ మీద డిఎస్పీ మీద ఎస్పీ, ఎస్పీ మీద ఐజీ, ఐజీ మీద డీజీపీ. ఇది ఒక దొంతర. ఈ దొంతరలో పైవాడు ఏం చెబితే అది కిందవాడు ఆమోదించే చేయటమే. ఆలోచన అనేది, బుర్ర అనేది పెట్టి కుదరదు. వాళ్ళకి ఎంత తెలివితేటలున్నా తప్పు ఇది రైట్ అని చెప్పడానికి కుదరదు. ఆ పరిస్థితుల్లో 80% పైగా పోలీసులు ఈ రోజు చాలా అవమాన భారంతో ఉద్యోగం చేస్తున్నారు. ఇది కోపం రాయనకు తీసి పడేస్తే కుదిరేది కాదు కదా, అదేమి ఒప్పుడుతో పోయేది కాదు కాబట్టి అవమాన భారంతో చేస్తున్నారు. డీజీపీ యొక్క దాన్ని అసమర్థతనాలో, చేతకానితనమనాలో, లేకపోతే వైసీపీ కబంధ హస్తాల్లో ఏ కారణంగా ఇరుక్కున్నాడు అనాలనో, లేకపోతే ఆశపడ్డాడు అనాలనో, మొత్తం మీద మనకైతే స్పష్టమైనటువంటి ఏం తెలియట్లేదు. కానీ ఏదో ఒక దీంతో వాళ్ళ చేతుల్లో ఇరుక్కుపోయి, ఆ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయి ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గం, అంటే చరిత్రలో ఒక కళంకంగా, ఒక మచ్చగా మిగిలిపోయేటువంటి దీన్ని చేస్తున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు, రాష్ట్ర ప్రభుత్వం ఇదే ఇంప్లిమెంట్ చేయమంటుంది. అందుకని పార్టీ 1A నోటీస్ సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పిందండి. ఈ రోజు అరెస్ట్ చేసేటువంటి వాళ్ళల్లో వాళ్ళు ఇష్టమైన తీసుకెళ్తున్నారు. పోలీసులు స్టేషన్స్ లో మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు కొట్టమంటే వీళ్ళు కొట్టేస్తున్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నిన్న మా పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాదెళ్ల బ్రహ్మం దాకా. ఈ మధ్యకాలంలో అంటే మనకి పూర్తి వివరాలు తెలియదు కానీ బయట టాక్ ఏంటంటే మా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి కేసులో సిఐ గారు ఎట్టో ఒకటి, అంటే పోలీసులకి మ్యాజిస్ట్రేట్లకి మధ్య కూడా ఎంతో కొంత మంచి సంబంధాలే ఉంటాయి కాబట్టి వీళ్ళు పోయి మా పై అధికారులతో తట్టుకోలేని పరిస్థితి వచ్చింది. ఏదో ఒక విధంగా రిమాండ్ చెప్పాలని చెప్పేసి ఆ మెజిస్ట్రేట్ కాళ్ల వేళ్ల పడి రిమాండ్ చెప్పించాడని, దానికి కానీ ఇప్పుడు ఆ మెజిస్ట్రేట్ కి ఏదో ఓకే శ్రీనివాసరెడ్డి గారు, మనం ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి వస్తుందని బయట చర్చ. మా పార్టీకి మాకు సంబంధం లేదు, కానీ పబ్లిక్ లో ఒక చర్చ వచ్చింది. మురళి గారు ఈ రోజు మురళి గారు వినిపడలేదు. మురళి గారు మాట్లాడలేదు, నేను మాట్లాడుతున్నాను. శ్రీనివాసరెడ్డి గారు ఒక్క నిమిషం. ఈ రోజు రాష్ట్రంలో ఒక చీకటి అయితే నడుస్తా ఉందండి. దీన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. వీళ్ళు దేంటో మేము జోక్యం చేసుకోము. సుహాసిని గారు చెప్తా ఉంటారు. మీరు వెళ్ళొచ్చారు కదా శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్రపతి గారిని కలిసి వచ్చారు, అమిత్ షా గారిని కలిసే ప్రయత్నం చేసినట్టు, ఆయన కాశ్మీర్ పర్యటన వల్ల కుదరనట్టుంది. చేస్తామండి. ప్రజాస్వామ్యయుతంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునరుద్ధరించడం కోసం ఈ రోజు నడుస్తున్నటువంటి ఈ అరాచకత్వం వైపు నుంచి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం కోసం ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా మా పాత్ర అంతా మేము నిర్వర్తిస్తాం. ఇక్కడ మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సహకారం అడుగుతున్నాం. మీ పార్టీ వేరు కావచ్చు, మా పార్టీ వేరు కావచ్చు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీలు ఉన్నప్పటికీ ఎవరి స్థానంలో ఉన్నటువంటి విధులు బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి. ఈ రాష్ట్రం, ఈ దేశంలో, ఈ దేశ ప్రజానీకం అంతా కూడా పోగుబెట్టుకున్నటువంటి సంపదని అమ్ముకోవడానికి మాత్రమే మాకు టైం సరిపోతా ఉంది. ఇక ఈ దేశంలో ప్రజాస్వామ్యం గురించి, లేకపోతే విధులు బాధ్యతలు, ప్రజల విధులు బాధ్యతల గురించి మేము పట్టించుకోమనేటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరి మారాలి. చాలా మంది సుహాసిని గారు లాంటి వాళ్ళు డిబేట్ లో ఉన్నప్పుడు అడిగితే వాళ్ళు చెప్తుంటారు, మేము 356 కి వ్యతిరేకం, మేము అరాచకాలు చేయము, మేము అన్యాయాలు చేయము, మేము ఎక్కడ రాష్ట్రాల్లో జోక్యం చేసుకోం. మరి ఇంకేం చేస్తారు? అమ్ముకుంటారా? ఉండాల్సిన వరకు అమ్ముకొని పోతారా? ఏది మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి అమ్ముకొని పక్క పోయి పంచుకుంటారా? ఈ రాష్ట్రంలో రిలయన్స్, ముఖేష్ అంబానీ, ఆదానీలు తప్ప ఈ దేశ సంపద దోసుకోవడానికి ఇంకెవరికి అవకాశం లేదు. వాళ్ళిద్దరికి కట్టబెట్టే వెనక మన ఉద్దేశం ఏంటి?
ఇప్పుడు మీరు చెప్పేటువంటి నీతి మాటలని జనం గమనిస్తున్నారా? ఈ దేశ మీరు చెప్పే నీతి మాటలే నిజమైపోతాయా? అవన్నీ కుదిరే పరిస్థితి కాదు. ఖచ్చితంగా రాష్ట్రంలో ఇంత అరాచకం నడుస్తుంటే మీరు ఈ రాష్ట్రంలో లేరా? మీరు శంకుస్థాపన చేసిన అమరావతి లేదు, మీరు తిరుపతిలో చెప్పిన ప్రత్యేక హోదా లేదు, మీరు ఇస్తా ఉన్న స్పెషల్ స్టేటస్ లేదు, పోలవరం లేదు, మీరు ఒప్పుకున్న పోలవరం ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ 55,547 కోట్లకే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదించింది, దానికి లేదు. అంటే ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక బలహీనుడు, ఒక ఆర్థిక నేరగాడు మీకు చిక్కితే ఈ రాష్ట్రాన్ని పిండేస్తారా? అడ్డం పెట్టుకుని డీజీపీని వైసీపీ వాడుకున్నట్టు వైసీపీని కేంద్రం వాడుకుంటాం. మొత్తం కలిసి నష్టం ఎవరికి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని పీల్చి పిప్పి చేస్తా ఉన్నది. బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి ప్రతిపక్షాలు ఎవరు ఉనికిని వాళ్ళు చాటుకోవడం కోసం ఉమ్మడి ఐక్యవేదికల మీదకి రావడానికి ప్రతివాడి అపవిత్రతని చూపించే ప్రయత్నం ఎట్ట కుదిరిద్దండి? ఈ రాష్ట్రానికి మేము చెప్తున్నాం, ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నటువంటి మేరకు కలిసి వచ్చి ప్రజా ఉద్యమాలు నిర్మించి. ఓకే శ్రీనివాసరెడ్డి గారు, మీరు అన్నట్టుగా కలిసి వచ్చారంటే డెఫినెట్ గా పెయిన్ వచ్చినప్పుడు వస్తుంది. ఇప్పుడు ఇందా మనం మాట్లాడుకుంది అదే కదా, విద్యార్థులు తల్లిదండ్రులు ఎవరు చెప్తే వచ్చారు? శ్రీనివాసరెడ్డి గారు పిలిపించారా, ఇంకేమన్నా పిలిపించారా? లేదు, ప్రజలే బయటకు వస్తున్న పరిస్థితి కూడా ఉంది. గారు మురళి గారు, ఇది ప్రధానమైన అంశం. ఇది నేను ప్రస్తావించింది రిమాండ్ విధించే సమయంలో వ్యక్తుల స్వేచ్ఛకు సంబంధించిన వ్యవహారాన్ని చూస్తున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలనే మాట. ఎందుకంటే రాష్ట్రంలో గత 2.5 సంవత్సరాలుగా చోటు చేసిన పరిణామాల నేపథ్యంలో చాలా కీలకమైన పరిస్థితి. ఎందుకంటే ఇవాళ అపోజిషను ప్రధాన ప్రతిపక్షమనే కాదు, రేపు పొద్దున ప్రజా ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళ మీద కూడా ఇదే పరిస్థితి ఆల్రెడీ చేస్తున్నారు, ఇంకా మరింత చేసే అవకాశం ఉంటుంది ఎన్నికలు వచ్చే టైంలో. సార్ మీరు చెప్పింది 100కి 100 వాస్తవం. భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి జరుగుతోంది ఈ రాష్ట్రంలో. ఎక్కడో ఉగాండాలో ఉన్నటువంటి ఒక పిల్లోడు ఒక పోస్టింగ్ పెట్టాడని వాళ్ళ నాన్నను తీసుకొని పోయి అరెస్ట్ చేశారంటే ఏమి నడుస్తా ఉంది ఈ రాష్ట్రంలో? ఏమి ఇంత ప్రజాస్వామికమైనటువంటి పద్ధతులు? ఒక స్టూడెంటో లేదో ఒక చిన్న యూత్ కు సంబంధించిన ఆయన ఒక మనోభావాల్ని వ్యక్తీకరించడానికి ప్రయత్నం చేశాడు. ఒక అభిప్రాయాన్ని చెప్పుకునే పరిస్థితి కూడా లేదా? ఒక అభిప్రాయాన్ని మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదా? ఇంతకంటే దారుణం ఇంకోటి ఏముంటుంది? ఎన్ని రోజులు ఇట్లా మూసిపెట్టి చేస్తారు? ప్రెషర్ కుక్కర్ ని ఎంతకాలం అదే చెప్తాం చూడండి, మూచిపెడితే పేలిపోతుంది. ఈ రకమైనటువంటి ఆ అభిప్రాయాలని చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా కేసులు పెట్టి, లేదంటే ఒత్తిళ్లు చేసి, అరెస్టులు చేసి, రిమాండ్కి పంపించి తాత్కాలికంగా భయపెట్టచ్చేమో. కానీ నేను చెప్పాను చూడండి, ఈ ప్రెషరు ఒక్కసారిగా పేలి బయటకు వస్తే మాత్రం ఊహించినంత దెబ్బని వైసీపీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్ని ఆశలతో, ఎన్ని ఆకాంక్షలతో, ఎన్ని మనోభావాలతో ప్రజలు ఇన్ని సీట్లు ఇచ్చారో వైసీపీకి అనే విషయాన్ని మర్చిపోతున్నారు. వాళ్ళు మర్చిపోయి ప్రజా సమస్యలన్నీ పక్కకు పోయి మంత్రుల దగ్గర నుంచి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి, వైసీపీ గల్లీ నేత దాకా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకేమి తెలుగుదేశము, బీజేపీ, లేదంటే సిపిఎం, సిపిఐ ఇట్లాంటిది కూడా ఏమీ లేదు. వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని ఎక్కడైనా ఏమైనా చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి అంతో ఎంతో స్నేహంగా కనిపించేది బీజేపీ వాళ్ళే. బీజేపీ వైసీపీ సంబంధం మనమేం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. అన్ని సందర్భాల్లో వాళ్ళు వీళ్ళు ఒకే మాట మీద నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ఏమి సందేహం ఉండాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్రానికి ఇంత పెద్ద నష్టం చేసినా, అడుగడుగున ద్రోహం చేస్తున్నా మాట్లాడలేనటువంటి దుస్థితిలో వైసీపీ పడిపోయింది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇది ఒక అంశమైతే, ఈరోజు రాష్ట్ర ప్రజల మీద కక్ష కట్టినట్టు ప్రవర్తించడం, తెలుగుదేశం పార్టీ మీద దాడుల్ని, లేదా వాళ్ళ ఆఫీస్ మీద దాడికి పోవడాన్ని, లేదా ఇబ్బందులు పెట్టడాన్ని, వీటన్నిటిని మేము చాలా తీవ్రంగానే వ్యతిరేకించాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎక్కడైనా నిర్బంధం అనేది ఏ రకంగానూ తోడ్పడేది కాదు. జర్మనీలో నాజీ హిట్లర్ అంటే కూడా వీళ్ళేమి అంత పెద్ద నియంత్రణ కాదు, లేదంటే ఇంకా పెద్ద పెద్దోళ్ళు ఏం కాదు. చాలా మంది మట్టి కొట్టుకోపోయినారు. మన కళ్ళెదురుగా మనం చూస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడని మేము పదే పదే చెప్పాము. మా అందరి మీద కేసులు పెట్టారు. ఈ రోజు ఆచరణ ఏమైంది? ఈ రోజు వాళ్ళ మీద దాడికి పోతా ఉంటే స్పందించే మనుషులు కరువైనటువంటి పరిస్థితి. అనేక శక్తులు ఈ రోజు అండగా నిలబడుతున్నటువంటి పరిస్థితి లేదు. అందుకనే అవకాశవాదం అనేది ఏ రోజు తోడ్పడేది కాదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలందరి, ముఖ్యంగా రాజకీయ పక్షాలు, సంస్థలు, సంఘాలు ఇట్లాంటి వాళ్ళ మద్దతు పొందకుండా, విశ్వాసంలోకి తీసుకోకుండా వ్యవహరిస్తే
ఇట్లాంటివి వస్తాయి. రేపొద్దున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఏమన్నా అతీతమైన మనిషా, లేదా ఆయన ఏదో ప్రత్యేకంగా వచ్చి ఆకాశం నుంచి ఊడిపడలేదు కదా. ఈ రాష్ట్రం ప్రజలే ఆయనకి బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మరథాన్ని పట్టాడు, ఎక్కడ లేనటువంటి అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చారు. ఇదే ప్రజలు రేపొద్దున ఇదే రకమైనటువంటి ధోరణిలో వైసీపీ కొనసాగితే చిత్తుగా ఓడిపోయి ఒక దోషిగా ఒక మూల నిలబడుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందనే విషయాన్ని మర్చిపోయినట్టుగా ఉన్నారు వాళ్ళు. ఓకే, అధికారంలో ఉన్నప్పుడు సహజంగా అలానే అనిపిస్తుంది మురళి గారు. అందుకని మీరు వామపక్షాలుగా మీరు ఏదో 1-2 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటుంది కానీ అధికారంలో ఉన్నప్పుడు అట్లానే అనిపిస్తూ ఉంటుంది చాలా మందికి చాలా సందర్భాల్లో. సో సుహాసిని గారు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాల పట్ల, సరే కేంద్రానికి సంబంధించిన అంశాలు కూడా వచ్చినాయి, బట్ అమిత్ షా గారు అపాయింట్మెంటు తర్వాత ఇస్తారో లేదో తెలీదు. రాష్ట్రపతి గారిని కలిసి వచ్చారు, దాని మీద కేంద్రం స్పందన ఎలా ఉందనేది కూడా ఇంకా తెలియటం లేదు. ఒకటి, ఇక్కడ కేంద్రం పట్టించుకోవట్లే అనడానికి పట్టించుకుంటోంది కాబట్టి ఇక్కడ ఉన్న నేతలందరిలో అందరినీ కలుస్తున్నారు కదా, వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు. 2-3 సార్లు కూడా రాష్ట్రంలో ఉన్న విషయాలన్నీ కూడా కేంద్రంకి వెళ్ళి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకున్న పరిస్థితి. మళ్ళీ ఒకటి ఏంటంటే ఇప్పుడు అదే మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడున్న రాష్ట్రం గురించి మాట్లాడుతున్నప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అప్పుల గురించి కానీ, భౌతిక దాడుల గురించి కానీ, ఇక్కడ జరుగుతున్న కొన్ని ఏ విధంగా అయితే వీళ్ళ ఆసరాలు భరోసాలు ఆ ఒడి ఈ గుడి అని ఏ విధంగా అయితే వీళ్ళు నిధులు పక్కకి మళ్లిస్తున్నారో కేంద్ర ప్రభుత్వ నిధులు, వీటితో మాట్లాడాలి. కానీ వైసీపీని అనలేక కేంద్రం మీద పడి కేంద్రం గురించి మాట్లాడుతూ అప్పులు అమ్ముకుని వెళ్ళిపోతుంది, అమ్ముకుని వెళ్ళడానికే వస్తున్నాం. ఇది వెరీ రాంగ్ స్టేట్మెంట్ అండి. ప్రజలకి తెలుసు. ఇక్కడ ఆఖరికి ప్రసాదం స్కీమ్ కూడా, ప్రతి గుడిలో ప్రసాదానికి కూడా 50 కోట్ల కేంద్రం నుంచి వస్తున్నాయన్న విషయం ఎంత అమ్ముకు వెళ్తేనే ఇక్కడ ఉన్న మనకి అంటే 2014 వరకు 3500 కిలోమీటర్లు మాత్రమే ఉన్నాయి. ఈ 7 ఏళ్లలోనే ఇంకో 3500 కిలోమీటర్లు అమ్ముకు వెళ్తేనే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కి 8,17,000 కోట్లు నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ కి ఇస్తామా? అమ్ముకు వెళ్తేనే ఇక్కడ ఇవాళ పిఎం గతి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద 100 లక్షల కోట్లలో ఆంధ్రప్రదేశ్ కి ఎంత వస్తుందో తెలీదా? డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఇవన్నీ రావట్లేదు అంటున్నారు. బహుశా వాళ్ళకి తెలియదు అనుకుంటా. ప్రతి నెల ప్రతి స్టేట్ కి ఎంతెంత ట్యాక్స్ రిటర్న్స్ వెనక్కి వస్తున్నాయో, ఈ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ వెనక్కి వస్తున్నాయో, ఈ రాష్ట్రానికి కూడా ఈ నెల ఎంత వచ్చిందో కూడా ప్రతిదీ మనకి పబ్లిక్ డొమైన్ లో కేంద్రం పెడుతూ ఉంటే మరి ఇంత దారుణంగా అబద్ధాలు ఏ విధంగా వీళ్ళు చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వైసీపీని అనలేక ఇప్పుడు కూడా మనం కేంద్రాన్ని అంటూ రాష్ట్ర పతనానికి దారితీస్తుంది ఇటువంటి స్టేట్మెంట్స్. దయచేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపండి. మీకు ధైర్యం లేకపోతే మాట్లాడకుండా ఊరుకోండి, అంతే తప్ప మీ చాతకాంతనాన్ని కేంద్రం మీద డైవర్ట్ చేస్తే మళ్ళీ ఇక్కడ రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే రాష్ట్రం చాలా నష్టపోయింది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించామంటావా? 100% ఎప్పుడైతే కేంద్రం ఒప్పుకుందో ఎట్టి పరిస్థితుల్లోనూ చేస్తుంది. ఇక్కడున్న అవకతవకల వల్ల అనుమానం వచ్చి కొంతకాలం స్తబ్దుగా ఉన్నా కేంద్రం ఖచ్చితంగా దానిపైన జోక్యం చేసుకుని ఇవాల్టికి కూడా ప్రతి శాంక్షన్స్ జరుగుతున్నాయండి. కాబట్టి ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ఇక్కడున్న ఎయిడెడ్ స్కూల్స్ విషయం కానీ, రేషన్ డిపోస్, రేషన్ డీలర్స్ కూడా రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే మళ్ళీ దీనికి కూడా కేంద్రాన్ని మాట్లాడడానికి మీరు ఆ దారులు వెతుక్కుంటూ ఉంటే ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటి లేదు. దయచేసి రేషన్ డిపోలు వాళ్ళ గురించి మాట్లాడదాం. ఇక్కడ అట్లీస్ట్ రాష్ట్రానికి పనికొస్తుంది. అండ్ ఎయిడెడ్ స్కూల్స్ ఏ విధంగా నాశనం అయిపోతున్నాయో వాటి గురించి మాట్లాడదాం. ఒకటేంటంటే వాళ్ళు ఏదో 10 మందే ఉన్నారు స్టూడెంట్స్, 4 స్కూల్స్ చాలా పేద అంటే వాళ్ళు రన్ చేయలేని పరిస్థితులు ఉన్నాయి అంటే వాటిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవచ్చు. కానీ 9,000 మంది ఉన్న పిల్లల్ని స్కూల్స్ ని అర్ధాంతరంగా క్లోజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? దాని గురించి మాట్లాడదాం. ఇవాళ గోన్ సంచీలు కూడా అమ్ముకోలేని పరిస్థితిలో రేషన్ డీలర్స్ నుంచి అవి కూడా చేతికి లాగేసుకుని కమిషన్ ఇవ్వకుండా ఒక ఆనరరీ ఇది వాళ్ళకి రేషన్ డీలర్స్ కి కూడా చేతికి అందకుండా రేషన్ డీలర్స్ ని కూడా రోడ్డు మీద తీసుకొచ్చేసిన పరిస్థితి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే దానిని ప్రశ్నించండి, అంతే తప్ప ఇప్పుడు కూడా కేంద్రం ఇస్తున్న ఫండ్స్ వస్తున్నాయి క్లియర్ గా. మురళి గారు ఒక హాఫ్ మినిట్ లో ఫినిష్ చేస్తారా? రాష్ట్రాన్ని వైసీపీనే అనలేక మీరు బీజేపీ మీద పడుతున్నారు అంటున్నారు. ఇంకా ఫినిష్ చేసేది ఏం లేదండి. వాళ్ళు మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడలేరు. ఓకే మురళి గారు, పెద్ద ఆరోపణ అది. రాష్ట్ర ప్రభుత్వాన్ని వైసీపీని ఏమీ అనకుండా బీజేపీ మీదకి తోసే ప్రయత్నం మీరు చేస్తున్నారు అంటున్నారు. ఒక హాఫ్ మినిట్ లో మీరు కేరళనా
కేరళ మురళి గారు. ఒక్కటే ఇప్పుడు పెద్ద ఆదర్శం దేశం మొత్తంలో అంటే ఇంతకన్నా విడ్డూరం ఇంకొకటి లేదు. మురళి గారు. కేరళ ఒక్కటే నడుస్తోంది, వేరే రాష్ట్రాలు ఏమీ సుహాసిని గారు, ఒక్క నిమిషం, please, please. మురళి గారు. మురళి గారు. వాళ్ళు చేసేది కరెక్టే తప్ప అన్నది వాళ్ళని అడగండి. మురళి గారు ఒక హాఫ్ మినిట్ లో రియాక్ట్ అవుతారా మీరు? ఇంకా తప్పనిసరిగా. మాట్లాడండి, మాట్లాడండి సార్, సమయం లేదు. మీరు మాట్లాడండి. కేంద్రాన్ని అనడానికే ఇక్కడ కూర్చున్నారు. ఓకే. టుడే కంప్లీట్లీ డైవర్ట్ అయింది రాష్ట్ర ఓకే ప్రభుత్వం సుహాసిని గారు, కానీ అర్థమైంది, మీ పాయింట్ దమ్ము, అర్థమైంది నాకు. ధైర్యం వాళ్ళకి లేదు. మీరు చేసినటువంటి సుహాసిని గారు. ఒక విమర్శకి సమాధానం చెప్పనివ్వండి ఆయన మరి. సుహాసిని గారు, మా ధైర్యానికి మీరు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లే. అవ్వలేదు కానీ మీరు ఎవరిని అనాలో సర్టిఫికెట్ తీసుకొని మేము ధైర్యంగా ఉన్నామో లేదో చెప్పాల్సిన అవసరం. వినండి 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 అమ్మా. వినిచేయండి మురళి గారు. అనే దమ్ము ధైర్యం లేక రాష్ట్ర ప్రభుత్వాన్ని అనలేక ఎంతసేపు కేంద్రాన్ని అడ్డు పెట్టుకుని పబ్బం గడుపుకోకండి. కేంద్రాన్ని అడ్డు పెట్టుకుని పబ్బం గడుపుకోకండి. వినడానికి ఇష్టపడడం లే. మురళి గారు. ఎందుకంటే మా ధైర్యానికి మీ సర్టిఫికెట్ నేను అవసరం లే. విన్నాను కదా ఇంతసేపు ఇప్పుడే ఫినిష్ చేయండి మురళి గారు. చేశారు. కంక్లూజన్ మీరు పాయింట్ డైవర్ట్ చేశారు. మురళి గారు, మురళి గారు. మొత్తం మురళి గారు మీరు డైవర్ట్ ఫినిష్ చేశారు. చేయండి, ఇంతసేపు విన్నాను. please. మొన్న విన్నాను నేను. డైవర్ట్ నేను కరెక్ట్ పాయింట్ మాట్లాడాను. విశాఖపట్నం No, అమ్మేస్తాను. no, no. ఏంటండి? మాట్లాడటం లేదు. విశాఖపట్నం ఏంటి? వైసీపీ రాష్ట్రంలో కలిసి జరుగుతున్న కట్టుగా విషయాన్ని పోరాటం చేయాలి. మార్చండి. విశాఖపట్నం మీరు అమ్మేస్తామంటే చూస్తూ ఊరుకోవాలా? విశాఖపట్నం మీరు ఎవరు పెట్రోల్ అమ్ముతున్నారు? డీజిల్ ధరలు Correct your పెంచేస్తే చూస్తూ statement. ఊరుకోవాలా? విశాఖపట్నాన్ని ఎవరు వ్యవసాయాన్ని అమ్ముతున్నారు? మీరు అమ్మకానికి Correct పెట్టేస్తే your చూస్తూ statement ఊరుకోవాలా? అండి. ఓకే మురళి గారు. విశాఖని అమ్మకానికి పెట్టేస్తే మాట్లాడకండి. చూస్తూ ఊరుకోవాలా? ఓకే మురళి గారు. మీరు ఓకే చేసే సుహాసిని గారు, మరోసారి చూస్తూ మాట్లాడదామండి అంశాల మీద. ఊరుకోవాలా? థ్యాంక్ యూ వెరీ మచ్ రైల్వే సుహాసిని స్టేషన్ గారు, లో శ్రీనివాస్ రెడ్డి గారు, మురళి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది రోజు న్యూస్ క్యాన్, రేపు న్యూస్ క్యాన్ మళ్ళీ కలుద్దాం. అధిక పూత ఆరోగ్యకరమైన తిండెలు నాణ్యమైన దిగుబడుల కోసం వాడండి బయోఫ్యాక్టర్ వారి బెలోమ్ సిరీస్ మరియు బెలోమ్ ఎఫ్ఎస్. 1. గోల్డ్ రేట్ కరెక్ట్గా వేశారా చూడండి, ఎందుకంటే కొన్ని షోరూంలు దీన్ని కూడా పెంచుతారు. 2. తరుగు, దీన్నే వేస్టేజ్ లేదా విఏ అని చెప్తారు. తరుగులో 5% తక్కువ ఉన్నా కూడా సవరణకి 2,000 రూపాయలు సేవ్ చేయొచ్చు. 3. మజూరీ, తరుగు వేసిన తర్వాత మజూరికి పనేంటి? చాలా బాగుంది. ఏ ఫిల్టర్ కాఫీనేది? ఇది కోతాస్ డెక్కన్ బ్రూ అత్తయ్య. కోతాస్ ఇక సాటి లేని రుచికి సరెండర్ అవుతారు. పండుగ సంతోషాలను తీసుకొస్తుంది. అది చిన్నదైనా పెద్దదైనా మనం గట్టిగా నమ్ముతాం. SBI గోల్డ్ లోన్స్, కార్ లోన్స్ ఇంకా గోల్డ్ లోన్స్ పై రకరకాల ఆఫర్స్ ని ఎంజాయ్ చేయండి. 0 ప్రాసెసింగ్ ఫీ మరియు లో ఇంట్రెస్ట్ రేట్స్. కాబట్టి నేడే SBI yono.SBI లేదా bank.SBI లో అప్లై చేయండి. ఇక ఈ పండుగ సంతోషాలను ఆస్వాదించండి. SBI ప్రతి పండుగకు గొప్ప ప్రారంభం. Every adventure needs an SUV, like a camping trip, or climbing the steepest roads and the tallest mountains, or maybe just a moment to recharge. Every adventure needs the refined S-Cross with a sophisticated and powerful 1.5-liter petrol engine to take you there. S-Cross, the refined SUV. నైస్ నా సమృద్ధి బ్యాంగిల్. నేను ఇది